ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయన ఆలోచించుకొని నీకు అది సిద్ధం చేస్తాడు తప్ప నువ్వు అనుకున్నది చేయడు. అప్పటికి కొంత ప్రణాళిక టైం తీసుకునింది. ఆ టైము వల్ల నీకు కొద్దిగా బాధ ఉంటుంది, అయ్యో నేను ఇంకా దేవుడు పని చేస్తే బాగుండేది అని. అది చేయాలంటే దానికి ఒక టైము వెచ్చించాలి. ఆయన గాయాలు అవ్వాలి. గాయాలు అయిన తర్వాత అప్పుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఎలా నిలబెట్టుకుంటాడంటే నిన్ను నీ వాక్యాన్ని ప్రశంసించి కొనియాడి చదివే జ్ఞానం నాకు లేదు, కానీ అంత జ్ఞానాన్ని తెలివి సామర్థ్యం నాకు ఇచ్చావు దేవా అని మనం స్తుతించుకోవాలి. నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిత్యము మలిన బతుకును నూతన పరచి మలిన బతుకును నూతన పరచి. హల్లెలూయా. అట్లా మనం దేవుడు ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. ఎంపిక చేసుకున్నప్పుడు నూతనమైన ఆలోచనలు, నూతన తలంపులతో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపింపును మనం ముందుకు తీసుకుంటూ పోవాలి. తీసుకెళ్ళినట్టయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇంకా చెప్పుకుందాం. ఎందుకంటే చాలా బైబిల్ నిండా అయ్యాయి కాబట్టి మరొక వీడియోలో ఇంకా లోతైన అంశాలు కూడా చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల తండ్రి, నాయన ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువా. నాయన మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, నీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి కృపనిచ్చి కనికిరంతో మమ్మల్ని ముందుకు నడిపించావు. అనేక విషయాల్లో మాలో బలహీనత ఉన్నాయి, శోధనలు, వేదన కాలం ఉంది, దుఃఖ కాలం ఉంది, కష్టాల కాలం ఉంది. ఈ కాలాలన్నింటినీ అధిగమించే మా బలహీనమైన మాకు శక్తిని దయచేసిన వందనాలు. నువ్వు తోడే ఉన్నావని మాకు నిరంతరం మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో మమ్మల్ని